ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ విషయంలో ఏం జరిగినా విధి ప్రకారమే జరగాలని జోగమ్మ చెప్పింది. అందుకే అను, మిమ్మల్ని చూసిన క్షణం నుండి కూడా మేమెవ్వరం మీ దగ్గర గత జన్మ గురించి ప్రస్తావించలేదు. అవును మేడం, మిమ్మల్ని సార్ని వెంటే ఉండి కాపాడుకుంటూ వచ్చాం. అమ్మా, నువ్వు కూడా నాన్నకి స్వయంగా గత జన్మ గుర్తొచ్చేంత వరకు ఈ నిజం చెప్పకూడదు. కానీ సార్కి నిజం చెప్పకుండా గౌరీలా నేనెలా ఉండగలుగుతాను? ఎన్నేళ్ల ప్రేమని నేను ఎలా దాచుకోగలుగుతాను? తప్పదను, మీ క్షేమం కోసం. మీది ఆ దేవుడు కలిపిన బంధం. ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటారు. కాస్త ఓపిక పట్టు చాలు, అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. ఆర్య కూడా గతం గుర్తుకొస్తుంది. ఏంటి పార్ట్నర్ నువ్వు అనేది? నిజమా? అవును, ఆహా. ఆ గౌరీకి గతం గుర్తుకొచ్చింది. తనే అను అని తెలిసిపోయింది. నేనేదైతే చెయ్యాలనుకున్నానో దానికంతా రివర్స్లోనే జరుగుతోంది. ఇదంతా అబ్బాయికి నిజం తెలియటం వల్లే జరిగింది. అబ్బాయికి గౌరీ శంకర్లే అమ్మా నాన్న అని తెలిసిన దగ్గర నుంచి వాళ్ళని వదలకుండా ఇంటికి తీసుకొచ్చేశాడు. ఆఫీసులో పెత్తనం ఇచ్చేశాడు. ఇలాగే వదిలేస్తే రేపో మాపో వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తాడు. అయితే ఇప్పుడు మరి ఏం చేద్దాం పార్ట్నర్? శంకర్ని తమ్ముళ్లతో సహా ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేయాలి. ఎక్కడున్నారో ఎక్కడికెళ్లారో తెలియనంతగా అవమానించి పంపించాలి. దానికిప్పుడు ఒక్కటే మార్గం. ఆ కంపెనీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి టెండర్ వేయబోతోంది. అబ్బాయి దాని గురించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్కి దక్కకుండా చేయాలి. అది కూడా తమ్ముళ్ల ద్వారానే చేయించాలి. దానికి శంకర్ సపోర్ట్ చేశాడనేలా పోర్ట్రే చేయాలి. అప్పుడు బిజినెస్ సొసైటీలో అక్కి అబ్బాయి చేతగాని వాళ్ళలా ముద్ర పడిపోతారు. వేరే కంపెనీలేవి వాళ్ళతో టైఅప్ అవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించావు. దాంతో కంప్లీట్ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ప్లాన్ అయితే బానే ఉంది, కానీ ఇది వర్కౌట్ అవుతుందంటవా? అంటే కాన్ఫిడెన్షియల్ కోడ్స్ అన్ని ఆ జెండానే డీల్ చేస్తాడని చెప్పావు కదా. పోనీ శంకర్ని మభ్యపెట్టాలన్నా చైర్మన్ ఛాంబర్ వరకు వెళ్ళి ఆ కోడ్ లీక్ చేయటం సాధ్యమేనా? సాధ్యం అయ్యేలా చెయ్యాలి. అది కూడా శంకర్ తమ్ముళ్లే చెయ్యాలి. అది నువ్వే వాళ్ళని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి చేయించాలి. నేనా? ఎస్, నువ్వే వాళ్ళతో ఆ టెండర్ కోట్ లీక్ అయ్యేలా చేయాలి. దాన్ని వేరే కంపెనీకి ఫార్వర్డ్ చేసి ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్కి ప్రాజెక్ట్ రాకుండా చేసే బాధ్యత నాది. అర్థమైందా? అర్థమైంది, కానీ మరీ అంత రిస్క్ చేయాలంటే చేతులు కాస్త దురద పెడుతున్నాయి. ఆ దురద తగ్గాలంటే కాస్త చెయ్యి తడపాల్సిందే. అర్థమైంది. అబ్బా, నాకే ఇన్ని కట్లు ఇసిరావంటే పార్ట్నర్ నీకెంత లాభం ఉంటుందో. ఏయ్, లిమిట్స్ క్రాస్ చేసావంటే నేనేం చేస్తానో తెలుసు కదా. భలేవాడవయ్యా,
ఏదో సరదాగా అన్నానులే. అన్నట్టు ఆ శంకర్ తమ్ముళ్ళకి కూడా క్వార్టర్స్ ఇచ్చారట కదా, పద అక్కడికే వెళదాం. అవును, ఆ గౌరీ చెల్లెళ్ళు కూడా ఆ పక్క క్వార్టర్లోనే ఉన్నారంట కదా, మరి పర్వాలేదంటావా? అదంతా తరువాత, ముందు వాళ్ళని ఒప్పించాలి. పద వెళ్దాం. లా 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 లా. గుడ్ మార్నింగ్ శంకర్. వెరీ గుడ్ మార్నింగ్ సండే సార్. చూసారా ఆఫీస్ టైంకి ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాను. డిసిప్లిన్ అంటే శంకర్, శంకర్ అంటే డిసిప్లిన్. వెరీ గుడ్ శంకర్. ఇవాళ ఆఫీస్లో నీకు చాలా ఇంపార్టెంట్ డే. ఏంటండి కొంపదీసి ఈ చైర్మన్ పోస్ట్ పీకేసి ఆ ఎఫ్ఎం పోస్ట్ నాకు ఇస్తారా ఏంటి? భలేవాడివి శంకర్. నేను చెప్పేది, నువ్వు ఈరోజు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్కి టెండర్ కోట్ చేయబోతున్నావు. అది వర్ధన్ ఇండస్ట్రీస్కి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఏమండే జెండే గారు, ఇవన్నీ నాకెందుకు? వీటన్నిటికీ కర్త కర్మ క్రియ మీరు, అభయ్, అక్కి. ఇలాంటి బాధ్యతలన్నీ నా మీద పెట్టకండి. నేను జస్ట్ రబ్బర్ స్టాంప్ని అంతే. నేను సపోర్ట్గా ఉంటానులే, కంగారు పడకు. మీరుండగా నాకేం టెన్షన్ ఉంటుంది సార్? బిందాస్. అవును, ఇంతకీ నా సపోర్టర్ ఎక్కడా? సపోర్ట్రా? అదేనండి, వైస్ చైర్మన్ గౌరీ గారు. ఓ అనునా, ఆఫీస్కి రెడీ అవుతుంది అనుకుంటా. అయ్యయ్యో, ఫ్రెండ్ కూడా అమ్మ పేరు తీసాడేంటి? ఏమన్నారు? ఆ, అది నేను అను అన్నారు కదా. నేను ఏదో వేరే ఆలోచనలో ఉండి. అను అంటే అభయ్ అఖిల అమ్మగారు కదా. ఆవిడ దూరమై ఎన్నేళ్లైనా కూడా మీరు ఇంకా ఆవిడని తలుచుకుంటున్నారంటే ఆవిడ మీద, ఈ కుటుంబం మీద మీకెంత ప్రేమాభిమానాలున్నాయో అర్థమవుతుందండి. అవును శంకర్ గారు, అమ్మా నాన్న అంటే ఫ్రెండ్కి చాలా అభిమానం, గౌరవం కూడా. ఆ, ఏంటి ఫ్రెండ్ అలా టంగ్ స్లిప్ అయ్యా? ఆ, ఫ్లోలో అలా వచ్చేసిందక్కి. సర్లేండి. ఇదిగో చూసారా నన్ను ఆఫీస్కి ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయానో. కానీ మీ వైస్ చైర్మన్ గారు ఇంకా రెడీ కాలేదు. అమ్మ గుడికి వెళ్ళిందిగా. అమ్మా? ఆ, అది మా అమ్మ రెగ్యులర్గా ఒక గుడికి వెళ్ళేది. ఇవాళ గౌరీ గారు కూడా అదే గుడికి వెళ్ళారు అని చెప్తున్నా, అంతే. నాకు చెప్పి నువ్వు టంగ్ స్లిప్ అయ్యావేంటక్కి? ఫ్లో ఫ్రెండ్ ఫ్లో. హీర్ ఆల్సో సేమ్ ఫ్లో. ఇంత ఉదయాన్నే గౌరీ గారు గుడికి ఎందుకు వెళ్ళినట్టు? ఓహో, ఆవిడకి ఆవిడ చెల్లెళ్ళకి ఒకే కంపెనీలో ఉద్యోగం వచ్చింది కదా, మొక్కు తీర్చుకోవడానికి అయి ఉంటది. లేదు శంకర్ గారు, గౌరీ గారు మీకోసమే గుడికెళ్ళారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.